హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మేధస్వి. సో ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా కొత్త వీడియో అండి, లాస్ట్ వరకు చూడండి. మేము ఇక్కడ కమలధామం అని చెప్పి టెంపుల్ ఉందండి. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. సో ఇది రూట్ వచ్చేసరికి ఏంటంటే, మనం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా, అటువైపు నుంచి మనకి చేవెలాను వికారాబాద్ వెళ్ళే రూట్ ఇంకోటి ఉంటుంది. ఆ రూట్ స్టార్టింగ్లో మనకి ఈ కమలధామం అనే టెంపుల్ ఉంది. సో స్టార్టింగ్లో ఒక 1 year బ్యాక్ అయితే నార్మల్గా చిన్న టెంపుల్ కింద ఉండేది. తర్వాత దాన్ని రినోవేట్ చేసి ఇలా కమలధామం అని చెప్పి పెట్టి అన్నీ కూడా డెకరేషన్ కింద చాలా బాగా డెవలప్ అనేది చేశారు. అండ్ ఇక్కడ మనకి ఇంతకుముందు ఇదైతే లేదు, ఇలా కమలధామం అని చెప్పి ఇంతకుముందు లేదు. ఇప్పుడు అది పెట్టి లైటింగ్స్తో చాలా బాగుంది. అండ్ సేమ్ దాని వెనకాలే మనకి ప్లే ఏరియా కూడా ఉంది. సో ఆ ప్లే ఏరియాలో చాలా థింగ్స్ అనేవి ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా ఉన్నాయి. మేము, మా హస్బెండ్, మా 2 పిల్లలు, మా అత్తయ్య వాళ్ళ పిల్లలు 2 ఉన్నారు. అందరం కూడా అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటూ అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తారు అని చెప్పి అక్కడికి వెళ్ళాము. మేధ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది వెళ్ళి ఆడుకున్నందుకు. దానికి ఈ తిరిగేది మాకు ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి, కానీ తను మాత్రం అస్సలు పర్లేదు అని చెప్పి తిరుగుతూనే ఉంది. ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి. అక్కడ కూర్చొని పెద్దవాళ్ళు అయితే ఇలా ఉయ్యాల్లో చిన్న స్పేస్ ఎక్కువ ఉంది, అక్కడ కూర్చొని చూస్తూ ఉండొచ్చు. పిల్లలు వచ్చేసరికి అక్కడ చాలా ప్లే ఏరియాస్ ఉన్నాయన్నమాట, వాటన్నిటిలో కూడా అవి ఆడుకోవచ్చు. ఆరాధ్య ఫస్ట్ టైం ఉయ్యాల ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసిందో, చుట్టుపక్కల అందరూ ఉండి అసలు ఎలా నవ్వుతూ ఉందో, అరుస్తుంది, నవ్వుతుంది, పిలుస్తుంది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆరాధ్య అయితే. పెద్దలు అంటూ ఉంటారు కదా, పిల్లలు ఉంటేనే వాళ్ళు బాగా ఆడుకుంటారు అని చెప్పి. నాకు అదైతే లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందండి. ఆరాధ్య ఎప్పుడైనా సరే పిల్లలు ఆడుకుంటూ ఉన్నా, చూస్తూ ఉన్నా, వాళ్ళ అరుపులు వినిపించినా తను కూడా ఏంటంటే అటు తిరిగిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళతో పాటు నేను ఆడుకోలేకపోతున్నాను అనుకుంటూ. ఇక్కడ మీద వచ్చేసరికి అక్కడ ప్లే ఏరియా మొత్తం బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా పిల్లలకి ఆడుకునే ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, చుట్టుపక్కల జనాలను చూస్తూ ఆడుకుంటూ. ఇక్కడ మనకి 1, 2 కాదండి, చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి ఆడుకోవడానికి. ఉయ్యాలలు ఉన్నాయి, జారుడు బల్లలు, అండ్ ఇలా ఒక 2 కూర్చొని స్వింగ్ చేసే ఉన్నాయి. కొంతమంది అయితే ఎంత హైట్కి ఎగురుతున్నారో. ఆ వాల్ ఉంది కదా, వాల్ ఉన్నంత హైట్ వరకు అలా 2 members కూర్చొని ఎగురుతూ ఉన్నారు. మెయిన్ ప్లే ఏరియా ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు వస్తే కనుక ఇక్కడ చాలా ఎంజాయ్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు, అది మాత్రం కన్ఫామ్. అండ్ ఇక్కడ వాళ్ళు ఆడుకునేంతసేపు పెద్దవాళ్ళు కూర్చోడానికి అలా ఉయ్యాలలు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కూర్చొని, పిల్లల్ని వదిలేసి వాళ్ళు ఆడుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మీద దాని లోపల రింగా రోజెస్ అని చెప్పి తను ఒక్కటే తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. మేము వచ్చేసరికి ఈవినింగ్ పూట ఎప్పుడూ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళలేదని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాము. సో ఇలా మా డే అయితే చాలా బాగా జరిగింది. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.